వ్యాసన ప్రకారం దక్షిణ భారతదేశంలో అమావాస్య క్యాలెండర్ ను అనుసరిస్తారు. ఈ క్యాలెండర్ ప్రకారం శనీశ్వరుడి జన్మదినోత్సవాన్ని వైశాఖ మాసంలోని అమావాస్య రోజున జరుపుకుంటారు. అయితే ఉత్తర భారతదేశంలోని పూర్ణిమ క్యాలెండర్ ను అనుసరిస్తారు. దీంతో ఉత్తర భారతదేశంలో శనిదేవుని జన్మదినోత్సవాన్ని జ్యేష్ఠ మాసంలోని అమావాస్య రోజున జరుపుకుంటారు. అందువల్ల కొన్ని రాష్ట్రాల్లో ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలోని కృష్ణపక్ష అమావాస్య తేదీన శని జయంతి జరుపుకుంటారు. హిందూ మతంలో శనీశ్వరుని న్యాయదేవుడిగా పరిగణిస్తారు. శనీశ్వరుడు ప్రతి వ్యక్తికి తన కర్మలను బట్టి ఫలితాలను ఇస్తాడని అంటారు. శనీశ్వరుణ్ణి ఆరాధించిన వారి జీవితంలోని అన్ని బాధలు తొలగిపోతాయని, కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు. తప్పుడు పనులు చేసేవారికి శని మహాదశ ఏళ్నాటి శనిలో వారి కర్మల ఫలాలు లభిస్తాయి. శనీశ్వరుని జన్మదినాన్ని జ్యేష్ఠ, వైశాఖ మాసాలలో అమావాస్య రోజున జరుపుకుంటారు. శని మహారాజుని ఆచార వ్యవహారాలతో పూజిస్తారు. అటువంటి పరిస్థితిలో ఈ సంవత్సరం 2024లో శని జయంతి ఎప్పుడు వచ్చింది? శని దేవుని పూజించే సమయం ఏమిటో తెలుసుకుందాం. వ్యాసుని ప్రకారం దక్షిణ భారతదేశంలో అమావాస్య క్యాలెండర్ ను అనుసరిస్తారు. ఈ క్యాలెండర్ ప్రకారం శనీశ్వరుడి జన్మదినోత్సవాన్ని వైశాఖ మాసంలోని అమావాస్య రోజున జరుపుకుంటారు. అయితే ఉత్తర భారతదేశంలోని పూర్ణిమ క్యాలెండర్ ను అనుసరిస్తారు. దీంతో ఉత్తర భారతదేశంలో శనిదేవుని జన్మదినోత్సవాన్ని జ్యేష్ఠ మాసంలోని అమావాస్య రోజున జరుపుకుంటారు. అందువల్ల కొన్ని రాష్ట్రాల్లో ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలోని కృష్ణపక్ష అమావాస్య తేదీన శని జయంతి జరుపుకుంటారు. హిందూ మత విశ్వాసాల ప్రకారం సూర్యపుత్రుడు శనీశ్వరుడు ఈ తేదీన జన్మించాడు. తండ్రి సూర్యనారాయణుడు మరియు తల్లి ఛాయాదేవుల బిడ్డ అని చెబుతారు. శని జయంతి సంవత్సరానికి 2 సార్లు జరుపుకుంటారు. హిందూ క్యాలెండర్ ప్రకారం వైశాఖ మాసంలోని అమావాస్య తిథి మే 7న ఉదయం 11:40 ప్రారంభమవుతుంది. ఈ తిథి మే 8న ఉదయం 8:51 ముగుస్తుంది. అటువంటి పరిస్థితిలో ఉదయం తిథి ప్రకారం శని జయంతి మే 8న 2024ను జరుపుకుంటారు. ఈ రోజున పవిత్ర నదిలో స్నానం, ధ్యానం, పూజలు, తపస్సులు ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి. శనిదేవుని ఆరాధించడం ద్వారా శని మహాదశ నుండి ఉపశమనం పొంది జీవితంలో సుఖ సంతోషాలు లభిస్తాయి.